सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 150వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో జ్ఞేయం భాష్యం చూసాము. దాని ముందు క్లాస్లో 13వ అధ్యాయంలో 13, 14 శ్లోకాలు చూసాము. ఇప్పుడు 13వ అధ్యాయంలో 13 నుంచి 19 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బాహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తున్నాం. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. మనం 3 అంశాలు ముగించుకుని 4వ అంశంలో అడుగు పెట్టాం. అది జ్ఞేయం వివరణ. ముందు క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఈ శరీరాన్ని క్షేత్రం అన్నాడు, ఈ శరీరంలో ఉన్న చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇప్పుడు జ్ఞేయం అంటే మహాక్షేత్రజ్ఞుడు అని వాడవచ్చు అంటారు మన స్వామీజీ. అది ఎలా అంటే ఒక శరీరంలో ఉంటే జీవాత్మ అంటాం, అంతటా ఉంటే పరమాత్మ అంటాం. ఇక్కడ క్షేత్రజ్ఞుడు జ్ఞేయం పదాలు వాడాడు. ఒక శరీరంలో ఒక క్షేత్రంలో ఉంటే క్షేత్రజ్ఞుడు అయ్యాడు. అన్ని క్షేత్రాల్లోనూ ఉంటే ఎవరూ వాడలేదు, కానీ మీకు అర్థం అవడానికి వీలుగా ఉంటుందని స్వామీజీ చెప్పారు. అది మహాక్షేత్రజ్ఞుడు పదం. ఆ మహాక్షేత్రజ్ఞుడినే ఇక్కడ మనం జ్ఞేయంగా చూస్తున్నాం. ఈ జ్ఞేయం గురించి నేర్చుకునేటప్పుడు అధ్యారోప అపవాద పద్ధతి గురించి విన్నాము. సింపుల్గా చెప్పాలంటే కాఫీని ఒక ప్లాస్టిక్ కప్పులో తాగటం అధ్యారోపం. కాఫీ తాగాక కప్పుతో అవసరం తీరిపోయింది కాబట్టి కప్పుని పారేయటం అపవాదం. సో జగత్తు అనే కప్పు ద్వారా బ్రహ్మ అనే కాఫీని మనం తాగాలి. తాగాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, అది అధ్యారోపం. బ్రహ్మను అర్థం చేసుకున్నాక జగత్తును పారేయాలి, అంటే మిథ్యగా తోసిపుచ్చాలి, అది అపవాదం.
ఇంకో విధంగా చెప్పాలంటే సప్రపంచ బ్రహ్మ విశ్వరూప ఈశ్వరుడు, అది అధ్యారోపం. నిష్ప్రపంచ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, అది అపవాదం. 9వ అధ్యాయంలో మస్తాని సర్వభూతాని అని అంటే అది సప్రపంచం బ్రహ్మ, అది అధ్యారోపం కిందికి వస్తుంది. నచమస్తాని భూతాని అంటే అది నిర్గుణ బ్రహ్మ, అపవాదం కింద వస్తుంది. మహాక్షేత్రంలో ఉన్నది మహాక్షేత్రజ్ఞుడు అన్నప్పుడు క్షేత్రాలు అనేకం ఉంటాయి, కానీ క్షేత్రజ్ఞుడు లేదా మహాక్షేత్రజ్ఞుడు ఏకం. అందువల్ల మహాక్షేత్రజ్ఞ తు ఏకః ఏవ అని గుర్తుంచుకోవాలి. ఏకం అంటే మనం చాలాసార్లు చూసాం, స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అని. ఈ మహాక్షేత్రజ్ఞుణ్ణి శాస్త్రచక్షువుల ద్వారానే తెలుసుకోగలము. మహాక్షేత్రం వాడి మహాక్షేత్రజ్ఞుణ్ణి ఎలా తెలుసుకోవాలి అంటే దృగ్దృశ్య వివేకంలో చాలా అద్భుతమైన ప్రక్రియ వస్తుంది. అందులో ఒక శ్లోకం చూస్తే, అస్తి భాతి ప్రియం రూపం నామచేత్యం స పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతోద్వయం. మనం చూసే ప్రతి వస్తువుకి కూడా 5 అంశాలుంటాయి. అవి అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం. మన నామరూపాలు అంటాం. అవి అంశం, పంచకం, 5 అంశాలు. అవేమిటో చూద్దాం. అస్థి అంటే ఉనికి, ద బుక్ ఈజ్, ద టేబుల్ ఈజ్, వాటిల్లో ఈజ్నెస్ ఉనికిని సూచిస్తుంది అని చూస్తున్నాం. భాతి అంటే చైతన్యం. మనం మన శరీరం మనసు జడమైనా కూడా మనం వ్యవహారం నడపగలుగుతున్నాము అంటే చైతన్యం వల్లనే. ప్రియం అంటే ఆనందం. తర్వాత ఉన్నది రూపం, నామం అంటే నామరూపాలు. ఆద్యత్రయం బ్రహ్మరూపం. మొదటి 3 బ్రహ్మకు చెందుతాయి. అంటే సత్ చిత్ ఆనందం బ్రహ్మకు చెందితే జగద్రూపం తతోద్వయం, మిగిలిన 2 జగత్తుకు చెందుతాయి. అంటే నామరూపాలు జగత్తుకు చెందుతాయి. ఈ విధంగా జగత్తును చూస్తున్నా కూడా దానిలో ఉన్న సచ్చిత్ ఆనందాన్ని మనం విడదీసి ఇది బ్రహ్మకు చెందింది, ఈ నామరూపాలు మాత్రమే వస్తువుకి చెందింది అని అర్థం చేసుకోవాలి. తర్వాత 14వ శ్లోకంలో సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం అన్నాడు. అంటే అనేక కాళ్ళు చేతులు, అనేక కళ్ళు, అనేక శిరస్సులు, అనేక ముఖాలు ఉన్నాయి అన్నాడు. దీన్ని మనం విశ్వరూప దర్శనంగా తీసుకున్నాము. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అనేక అవయవాలు ఉన్నాయి అని అంటే సావయవం అంటాం. సావయవం అయితే దానికి 2 దోషాలు ఉంటాయి. అది సవికారత్వం, అనిత్యత్వం. అంటే దేనికైతే అవయవం ఉంటుందో దానికి వికారము వస్తుంది. అది వికారం అంటే మార్పులు, శాశ్వతము కాదు. అందువల్ల వీటిని బ్రహ్మ ఉపాధిగా తీసుకోవాలి, కానీ నిజంగా అవయవాలుగా తీసుకోకూడదు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు అవి బ్రహ్మకు చెందవు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. దీనికి సైకిల్ తొక్కే వ్యక్తి ఉదాహరణ తీసుకోవచ్చు. సైకిల్ తొక్కే వ్యక్తిని సైక్లిస్ట్ అంటారు. అతను సైకిల్ మీద వెళ్తున్నాడు, ఎర్ర లైట్ పడుతుంది. అప్పుడు అతను మిగతా వారిలాగా ఆగకుండా ఏం చేస్తాడు, కిందకి దిగి సైకిల్ని నడిపించుకుంటూ వెళ్తాడు, పెడస్ట్రియన్ లాగా వెళ్ళిపోతాడు. అప్పుడు పోలీసు అతన్ని పట్టుకుని శిక్ష విధించవచ్చా? పేరుకి సైక్లిస్ట్, కానీ సైకిల్ అతనికి ఒక ఉపాధి మాత్రమే. అతను సైకిల్కి చెందడు. ఆ విధంగా భగవంతుడు సైక్లిస్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. అంటే ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవి భగవంతునికి చెందవు. మరి భగవంతుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ జడం. ఈ జడమైన వస్తువులకి చేతన ఎలా వచ్చింది అంటే జ్ఞేయం బ్రహ్మ వల్లనే వచ్చింది. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయాన్ని కూడా గమనించాలి.
బ్రహ్మను జగత్తులో నిర్గుణ బ్రహ్మగా ఎలా చూడాలి? సగుణ ప్రపంచాన్ని చూస్తూ నిర్గుణ బ్రహ్మను చూడు అంటే ఎలా చూడాలి అంటే, మారుతున్న వాటిల్లో మారకుండా కాన్స్టెంట్గా ఏదైతే ఉందో అది నిర్గుణ బ్రహ్మ. దెర్ ఈజ్ ఎ బుక్, దెర్ ఈజ్ ఎ టేబుల్, దెర్ ఈజ్ ఎ చైర్ అని చెప్తూ వస్తాం. అంటే అనేక వస్తువులు చెప్తున్నాం. ఒక వస్తువు చెప్పి ఇంకో వస్తువుకి వెళ్తున్నాం, కానీ అన్నింటిలో కామన్గా చెప్పింది ఏమిటి? ఈజ్ 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 ఈజ్. ఆ ఈజ్నెస్సే ఉనికి. ఈ మారని ఉనికి సగుణమా నిర్గుణమా అంటే నిర్గుణమే, మారకుండా ఉంది అని చెప్తున్నాం కదా. గుణాలు పదార్థానికి చెందుతాయి, అందువల్ల చైతన్యం నిర్గుణం. మనం బ్రహ్మ నిర్వచనం ఏం చూసాం? సత్ చిత్ ఆనందం అన్నాం ఇందాక. ఈ సత్తు ప్రపంచం అంతటా చూస్తాం. చిత్ ఎక్కడ చూస్తాం అంటే అంతటా ఉన్న సత్తుని చిత్తుగా మనలో చూస్తాం, చైతన్యంగా చూస్తాం. మన శరీరం మనసు జడమైన అవి వ్యవహారం ఎలా నడుపుతున్నాయి అంటే ఈ చిత్ వల్లనే తెలుస్తుంది. ఆనందం ఎలా తెలుస్తుంది అంటే కొంతమంది ఆముదం తాగినట్టు మొహం పెడతారు, కొంతమంది ఎప్పుడు ఆనందంతో చిందులు వేస్తూ ఉంటారు. ఈ రెండో రకం వారిని చూస్తే ఆనంద స్వరూపం కూడా తెలుస్తుంది. మళ్ళీ టూకీగా చెప్తే ఉనికి అన్ని జీవరాశుల్లోనూ తెలుస్తుంది, చైతన్యం ప్రాణం ఉన్న జీవుల్లో తెలుస్తుంది, ఆనందం ఆనందంగా ఉండి ప్రాణం ఉన్న వారిలో తెలుస్తుంది. సో భగవంతుడు ఎవరు అంటే సచ్చిత్ ఆనంద స్వరూపం, కానీ అవయవ రహితం అని అర్థం చేసుకో. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు ముందుకు వెళ్దాము. 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అధ్యారోప అపవాద పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. అధ్యారోప అపవాదం అంటే ఏమిటో మనం చూసాము. చెయ్యి కాంతి ద్వారా ముందు క్లాస్లో చూసాం. చెయ్యిని చూపించి చెయ్యి ద్వారా కాంతిని పరిచయం చేసి చెయ్యిని తీసేసి శుద్ధ కాంతిని చూపిస్తాం. నిజానికి అధ్యారోప అపవాద పద్ధతిని మనం నిజ జీవితంలో మనం తెలియకుండానే ఉపయోగిస్తాం. ఇందాక ప్లాస్టిక్ కప్పు చెప్పాను, ఇప్పుడు అసలు కప్పే తీసుకుందాం. మీరు దాహం వేసి మీ చెల్లిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని అడిగారు. మీ చెల్లి ఎలా తెస్తుంది? ఒక గ్లాసులో తెస్తుంది. నీళ్లు తెమ్మన్నాను కానీ గ్లాసులో తెమ్మన్నానా అని అరుస్తారా మీరు? అలా అరిస్తే మీకేదో అయిందనుకుంటుంది మీ చెల్లెలు. తను గ్లాసులో తెచ్చిన నీళ్లను మీరు తాగుతారు, గ్లాసును తాగరు, నీళ్లను మాత్రమే తాగుతారు. గ్లాసు నీరు తాగటానికి ఉపయోగపడే మాధ్యమం మాత్రమే. మీరు నీరును తీసుకుని గ్లాసుని వదిలేశారు. అదేవిధంగా శుద్ధ ఉనికిని అర్థం చేసుకోవాలి అంటే ఇందాక చూసాం, గ్లాసు జగత్తు, నీరు బ్రహ్మ. సో జగత్తు ద్వారా బ్రహ్మను అర్థం చేసుకుని గ్లాసుని వదిలేయాలి అంటే జగత్తుని వదిలేయాలి. ఏ వస్తువుని పరిచయం చేసినా ఆ వస్తువుని ప్లస్ ఉనికిని చూడాలి. ఆ వస్తువు నామరూపాలు మాత్రమే. బల్ల ఉంది, మైకు ఉంది, పదాల్లో ఉంది పదం సమానంగా ఉంది. తర్వాత ఉంది పదాన్ని ఉంచి బల్ల మైకు వీటన్నిటిని నామరూపాలుగా కొట్టివేయాలి. ఇదే పద్ధతిని కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. సర్వేంద్రియ గుణాభాసం. ఇంద్రియాలన్నీ బ్రహ్మను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకి కళ్ళు రంగులను మాత్రమే చూపగలవు, శబ్దాన్ని వినిపించలేవు. అలాగే చెవులు శబ్దాన్ని వినిపిస్తాయి కానీ రంగును చూపించలేవు. ఒక ప్రమాణం ఇంకొక ప్రమాణాన్ని అవుననలేదు, కాదనలేదు. అంటే కళ్ళు చూపించిన రంగుని చెవులు అవునని చెప్పలేవు, కాదని ఖండించలేవు. అదేవిధంగా చెవులు వినిపించిన శబ్దాన్ని కళ్ళు అవునని చెప్పలేవు, కాదని చెప్పలేవు. అంటే ఏ ఇంద్రియం చేసే పని ఆ ఇంద్రియమే చేస్తుంది. కానీ అన్ని ఇంద్రియాలు ఒక్కదాన్ని మాత్రం సమానంగా అనుభవిస్తాయి. ఏమిటది? ఉనికిని. వీటిని మనం పదాల్లో రాస్తే రంగు ఉంది, శబ్దం ఉంది, రుచి ఉంది, స్పర్శ ఉంది,
వాసన ఉంది. ఈ 5 ఇంద్రియాలు 5 రకాలుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలను చూపించిన అన్నింటిలోనూ మనం సమానంగా వాడిన పదం ఏమిటి? ఉంది ఉంది ఉంది. ఉంది అంటే ఉనికి, ఉనికి అంటే సత్. మనం ఇందాకే చూసా, ఏ వస్తువుని చూసినా అందులో 5 అంశాలను చూస్తాము అని. కానీ మనమేం చూస్తున్నాం? చివరి 2 అంశాల్లో పడి కొట్టుకుపోతున్నాం. అవి నామరూపాలు. నామరూపాలతో పడిపోయి దానితో ఉన్న అస్థిభాతి ప్రియం అయిన బ్రహ్మ అంశాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోవాలంటే సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. సర్వ ఇంద్రియ గుణాహ అంటే అన్ని ఇంద్రియాలను వాడటం. ఆభాసం అంటే ప్రకటితం అవటం. ఉనికి ప్రతి ఒక్క ఇంద్రియ వ్యాపారంలోనూ ప్రకటితం అవుతుంది. చెయ్యిని చూస్తే ఏమన్నాం? చెయ్యి ప్లస్ కాంతి ఉందన్నాం. అలాగే కంటితో ఈ గడియారాన్ని చూస్తే గడియారం ప్లస్ కాంతి ఉన్నట్టు అర్థం. కంటితో గోడను చూస్తే గోడ ప్లస్ కాంతి ఉన్నట్టు అర్థం. అంటే ఇంద్రియాలతో మనం ఏం తెలుసుకున్నా వాటితో పాటు ఉనికి ఉన్నట్టు అర్థం. చెవితో వింటే శబ్దం ఉంది అంటాం. కంటితో చూస్తే రంగు ఉంది అంటాం. అంటే శబ్దం పోయింది, రంగు వచ్చింది. కానీ రెండింట్లోనూ సమానంగా ఉన్నది ఏమిటి? ఉనికి, ఈజ్నెస్ అని మనం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. సో శబ్ద అస్తి, స్పర్శ అస్తి, రూపం అస్తి, రస అస్తి. అంటే ఉనికి లేదా సత్. అందువల్ల కృష్ణ పరమాత్మ ఆభాసం పదం వేశాడు. ఆభాసం అంటే ప్రకటితం. ఏమిటి ప్రకటితమైంది? అన్ని ఇంద్రియ వ్యాపారాల ద్వారా బ్రహ్మ యొక్క సత్ అంశం ప్రకటితమైంది. ఇది అధ్యారోపం. ఇప్పుడు అపవాదంలోకి వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వేంద్రియ వివర్జితం. అదే సమయంలో సద్బ్రహ్మ ఇంద్రియాలకు లేదా ఇంద్రియ వస్తువులకు భిన్నంగా ఉంది. అంటే ఇంద్రియాలు బ్రహ్మ యొక్క స్వస్వరూపం కాదు. మనం కాంతి చెయ్యి ఉదాహరణలో ఏమన్నాం? కాంతి చెయ్యిని చూపిస్తోంది, చెయ్యి వల్లనే కాంతి ప్రకటితం అవుతోంది, నిజమే. కానీ కాంతి చెయ్యిలో ఒక భాగం కాదు అన్నాం. చెయ్యి కాంతిలో భాగం కాదు, కాంతి కూడా చేతిలో ఒక భాగం కాదు. ఒకవేళ చెయ్యి కాంతిలో ఒక భాగం అయితే కాంతి ఎక్కడ ఉంటే అక్కడ చెయ్యి ఉండి తీరాలి. లేదా చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడ కాంతి కూడా వెళ్ళాలి. అదేవిధంగా జగత్తు ద్వారా బ్రహ్మను అర్థం చేసుకుంటాం, కానీ జగత్తు బ్రహ్మలో ఒక భాగం కాదు. బ్రహ్మ అసంగం, బ్రహ్మ ఇంద్రియాలకు అతీతం. సర్వేంద్రియ వివర్జితం అంటే ఇక్కడ పూర్వపక్షి ఒక ప్రశ్న అడిగినట్టుగా శంకరాచార్య వారు ఊహించుకుని జవాబు చెప్తారు. ఆత్మ కరణం లేకుండా పని చేయవచ్చు కదా, కరణంతోనే పని చేయాలని లేదు. అరటి పండుని కత్తితో కోయవచ్చు, లేదా అలాగే తినేయవచ్చు. అలాగే బల్ల మీద దుమ్ము ఉంది, మీరు చుట్టుపక్కల వెతికితే మీకు ఎక్కడ గుడ్డ కనపడదు. అప్పుడు మీ చేత్తోనే దాన్ని తుడుస్తారు, అంటే వేరే కరణం వాడలేదు అని. పైగా దానికి పూర్వపక్షి శృతి ప్రమాణాన్ని వాడుతున్నాడు. అదే వచ్చిన తంట. మన శాస్త్రంలో ఎలా ఉంటుందంటే ఎవరికి ఏది కావాలన్నా కూడా వారు దాన్ని కోట్ చేసి ఇదిగో శాస్త్రమే అంది అంటారు. దాన్ని అలా విడిగా తీసి చూడకూడదు, దాని సందర్భం పరంగా చూడాలి. అన్నిసార్లు వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి అని గురువు మనకి వివరిస్తాడు. ఇక్కడ అతను కోట్ చేసినది ఏమిటి అంటే అపానిపాదో జవనో గ్రహీత అని శ్వేతాస్వర ఉపనిషత్తులో వస్తుంది. అపానిపాదోహ అహం చింత్యాశక్తి. ఈ కొటేషన్ అర్థం ఏమిటి అంటే జవనహ అంటే కదులుతుంది. జవనహ అంటే చాలా వేగంగా కదులుతుంది. వేగంగా కదులుతుంది అంటే కర్త. అంటే ఇక్కడ ఆత్మకి కాళ్ళు చేతులు లేవు, కానీ గ్రహీత అంటే తీసుకుంటుంది. జవనహ అంటే కదులుతుంది. కాళ్ళు లేకపోయినా కదులుతోంది, చేతులు లేకపోయినా పట్టుకుంటోంది. పాణిరహిత తదపి గ్రహీత, పాదరహిత తదపి జననః. అది ఎలా సాధ్యం అంటే శంకరాచార్యుల వారు అలా అక్షరాల దాని అర్థం తీసుకోకూడదు.
ఆ శృతి చెప్పిన దాన్ని ఇంకో శృతి వాక్యంతో పోల్చినప్పుడు ఏది సరి అయిన అర్థమో అర్థం చేసుకోవాలి. స్వర్గం శాశ్వతం అమృతం అని వస్తుంది. కానీ ఇంకో చోట బ్రహ్మలోకంతో సహా ఏది శాశ్వతం కాదు, ప్రళయంలో అన్నీ లయమైపోతాయి అని వస్తుంది. కాబట్టి అక్కడ స్వర్గం శాశ్వతం అన్న చోట దాన్ని అర్థవాదంగా ఆపేక్షిక శాశ్వతం అని అర్థం చేసుకోవాలి. అంటే బుద్ధి ఉపయోగించాలి. స్వామీజీ చెప్తారు, వేదాంతంలో పూర్తిగా శరణాగతి చూపించకూడదు. అంటే శరణాగతి అంటే ఇక్కడ ఫ్రీ విల్ని లేదా బుద్ధిని సరెండర్ చేయకూడదు. బుద్ధి ఉపయోగించి శాస్త్రం చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అనాత్మలు పక్క పక్కనే ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఆత్మ లక్షణాలను అనాత్మకు ఆరోపిస్తున్నాం, అనాత్మ లక్షణాలను ఆత్మకు ఆరోపిస్తున్నాం. అందువల్లనే అనాత్మ పనులు చేస్తుంటే ఆత్మ చేస్తోంది అని అనుకుంటున్నాం. ఆత్మ లక్షణాలు అనాత్మకి చెందుతాయి అనుకుంటున్నాం. దీని అన్యోన్య అధ్యాస అంటారు. దానికి ఉదాహరణ, ఒక స్ఫటికం పక్కన ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, ఆ స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. మీరు ఆ స్ఫటికాన్ని ఎంత తోమినా ఎరుపు రంగు పోదు. ఎప్పుడు పోతుంది? ఆ స్ఫటికాన్ని మందార పువ్వు పక్క నుంచి తీస్తే పోతుంది. అలాగే ఆత్మతో అనాత్మ కలిసి ఉండటం వల్ల అనాత్మ లక్షణాలను ఆత్మకు ఆపాదించుకుంటున్నాం. ఆత్మ పని చేస్తోంది అనుకుంటున్నాం. కానీ ఆత్మకు కర్మేంద్రియాలు లేవు. కర్మేంద్రియాలు లేకపోతే కర్మ చేయలేదు. కర్మ చేయలేదు అంటే కర్తృత్వ భావన ఉండదు. కాబట్టి ఆత్మ అకర్త. అందువల్ల ఇక్కడ శ్వేతాశ్వర ఉపనిషత్తులో కదులుతుంది, పట్టుకుంటుంది అంటే కదులుతున్నట్టుగా ఉంది, పట్టుకున్నట్టుగా ఉంది అనాలి. యాజ్ దో అన్న పదం వాడుకోవాలి. దానికి శంకరాచార్యుల వారు తైత్రీయ ఆరణ్యకంలో ఒక కొటేషన్ చెప్తారు. దాని అర్థం, ఒక గుడ్డివాడు రత్నాన్ని చూశాడు, చేతులు లేనివాడు దాన్ని తీశాడు, మెడలేనివాడు మెడలో వేసుకున్నాడు, నాలుక లేనివాడు దీన్ని వివరించాడు. ఇంతవరకే ఉదాహరణ. దీని అర్థం ఏమిటి అంటే, అలా ఆత్మకు చేతులు లేకపోయినా కర్మ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ దాన్ని నిజంగా తీసుకోకూడదు అని అర్థం. ఇంకో పదంలోకి వెళ్దాం. సర్వభృత్ చ, ఈ సద్బ్రహ్మ అన్నిటికీ ఆధారం అంటే సర్వాధారం. సర్వాధారం అని ఎలా చెప్పగలం? ఇప్పుడే చూసాం, జడమైన మనకు చైతన్యం వచ్చింది అంటే అది చైతన్యం వల్లనే. అందువల్ల బ్రహ్మ వల్లనే అన్నింటికీ ఉనికి ఉంది. ఎలాగైతే బంగారం వల్లనే ఆభరణాలకు ఉనికి ఉందో, అలాగే బ్రహ్మ వల్లనే జగత్తుకు ఉనికి ఉంది. అందువల్ల బ్రహ్మ సర్వాధారం. అవ్యక్తం, బ్రహ్మ జగత్తులోని వస్తువులకు భిన్నంగా ఉంది అంటే ఆ వస్తువులు బ్రహ్మ యొక్క స్వస్వరూపం కాదు. ఆకాశంలాగా శుద్ధం. ఆకాశం అన్నింటికీ ఆధారం, కానీ ఏది ఆకాశంలో ఒక భాగం కాదు. సో సర్వభృత్ అంటే అధ్యారోపం, అసక్తం అంటే అపవాదం, సర్వేంద్రియ గుణాభాసం అంటే అది అధ్యారోపం, సర్వేంద్రియ వివర్జితం అంటే అపవాదం. గ్లాసుతో నీళ్లను తీసుకోవటం అధ్యారోపం, గ్లాసుని వదిలి నీళ్లను మాత్రమే తాగటం అపవాదం. ఈ విషయం మర్చిపో. నిర్గుణం గుణభోక్తృచ, గుణభోక్తృ అంటే అన్ని గుణాలతో ఉన్నవాడు. ఎలా చెప్పగలం? గ్రీన్ కలర్ ఈజ్, ప్రాపర్టీ ఈజ్ పదాలలో ఈజ్నెస్ సత్తును చూపిస్తున్నది. ఆకుపచ్చ రంగు ఉంది, నీలి పుస్తకం ఉంది, వీటిలో ఉంది అనేది ఈజ్నెస్ లేదా సత్. కానీ ఆ నీలి రంగు, ఆకుపచ్చ ఇవి చూసే నాకు చెందవు, చూసే చైతన్యానికి చెందవు, చూడబడే వస్తువుకి చెందుతాయి. కాబట్టి నిర్గుణం అంటే సత్తుకు గుణాలు అంటవు. గుణాల మధ్యలో ఉన్నా కూడా బ్రహ్మ నిర్గుణం. బ్రహ్మ యొక్క స్వస్వరూపం నిర్గుణం బ్రహ్మ. దీనికి ఉదాహరణ సినిమా తెర. సినిమా తెర మీద ఆడే సినిమాలో రక్తం ఏరులై ప్రవహించిన తెరకు రక్తం అంటదు. అగ్నిజ్వాలలు ఎగసిపడిన
తెర కొంచెం కూడా కాలదు. హోరున వర్షం కురిసినా తెర తడవదు. సినిమాలో ఏం జరిగినా తెర చెక్కు చెదరదు. అదేవిధంగా ఎన్ని గుణాల మధ్య ఉన్నా అవి బ్రహ్మను మలినం చేయలేవు. గుణాలు బ్రహ్మ యొక్క స్వస్వరూపం కాదు. బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ. 16 బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఈ సద్బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? శరీరంలోనే లేడు, బయట కూడా ఉన్నాడు. చెయ్యి కాంతి ఉదాహరణ మర్చిపోకూడదు. ముందు ఏమంటాం? చెయ్యి చూపించి ఇక్కడ ఏముంది అంటే చెయ్యి కాదు, చెయ్యి ప్లస్ కాంతి ఉంది అని నేర్చుకుంటాం. అంటే చెయ్యి ప్లస్ కాంతి ఉందంటే కాంతి చేతి మీదనే ఉందా? నెక్స్ట్ స్టెప్ చేతి మీదే లేదు, చేతి బయట కూడా ఉంది అంటాం. మరి చేతి బయట కూడా ఉంది అంటే నాకు ఎందుకు తెలియటం లేదు అంటే ఇక్కడ చెయ్యి ఉంది కాబట్టి కాంతి ఉందని తెలుస్తుంది, అక్కడ వస్తువు లేదు కాబట్టి తెలియటం లేదు. అంటే కాంతిని ప్రకటింపజేసే మాధ్యమం లేదు కాబట్టి తెలియటం లేదు. ఇక్కడ 2 పదాలు తెలుసుకోవాలి మనం: ప్రకాశింపజేయటం, ప్రకటింపజేయటం. చేతి మీద కాంతి పడుతుంటే కాంతి వల్ల చెయ్యి ప్రకాశింపబడుతోంది, చెయ్యి ఉందని తెలుస్తోంది. మనకి చెయ్యి ఉందని తెలుస్తోంది అంటే ఇండైరెక్ట్ గా ఏమిటి? అక్కడ కాంతి ఉందని తెలుస్తుంది. అంటే కాంతి చేతి వల్ల ప్రకటింపబడుతోంది, అక్కడ మధ్యలో వస్తువు లేదు, అందువల్ల కాంతిని ప్రకటింపజేయలేదు. కాబట్టి కాంతి ఉందని మనకు తెలియటం లేదు, అంటే మాధ్యమం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే చేతి మీద కనిపించే కాంతిని వ్యక్త ప్రకాశం అని, కనపడని కాంతిని అవ్యక్త ప్రకాశం అని అంటారు. అదేవిధంగా చైతన్యం నా శరీరంలో ఉంది, మీ శరీరంలో ఉంది, మన ఇద్దరి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కూడా ఉంది. నిజానికి ఇక్కడ ఖాళీగా ఉంది అనే వాక్యంలోనే ఉంది అంటే అక్కడ కూడా ఉనికి ఉంది, శూన్యంలో కూడా ఉనికి ఉంది. బహిరంతశ్చ భూతానాం. బహి అంటే శరీరం బయట, అంతః అంటే లోపల, భూతానాం అంటే అన్ని జీవుల్లోనూ. అన్ని జీవుల లోపల బయట బ్రహ్మ ఉంది. ఇక్కడ కాంతి అంటున్నామని కాంతి ఉంది అనకూడదు, బ్రహ్మ గురించి చెప్పడానికి కాంతి ఉదాహరణ తీసుకున్నాం. సో బ్రహ్మ బాహ్యంగాను అంతరంగాను ఉంది. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు అంటే సగుణ రూపం ఉన్న భగవంతుడు, శంఖ చక్ర గదాధారి. ఆయనను అంతర్బహిష్ట సర్వం అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ. మీరు ఏ సహస్రనామం తీసుకున్నా కూడా ఆ సహస్రనామంలో సగుణ ఈశ్వరుడు, నిర్గుణ బ్రహ్మ 2 వర్ణనలు ప్యారలల్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా అంతర్బహిష్ట సర్వం అంటే నిర్గుణ బ్రహ్మ, సర్వవ్యాపకుడు, శుద్ధ సద్బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. భూతాని అంటే అన్ని జీవుల్లోనూ, బ్రహ్మ అన్ని జీవుల్లోనూ బయట లోపల కూడా ఉన్నాడు. అచరం చరమేవచ. అంతేకాదు బ్రహ్మ చరాచర రూపం, అంటే జడ వస్తువుల్లోనూ చైతన్య వస్తువుల్లో కూడా ఉన్నాడు. గీతలో కొన్ని శ్లోకాలు అర్థం కానట్టుగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి ఉండాలి, ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి. మామూలుగా ఏం చెప్తారంటే భగవద్గీత చదివి ఉపనిషత్తులకు వెళ్ళాలి అని. కానీ మీరు ఉపనిషత్తులు నేర్చుకుని భగవద్గీతకు వస్తే ఒక విధంగా ఇలాంటి భాగాలు అర్థం చేసుకోవడం చాలా తేలిక అవుతుంది. కదిలే వస్తువు స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండే వస్తువు కదలదు. అలాంటప్పుడు బ్రహ్మ స్థిరము అస్థిరము 2 ఎలా అవుతుంది అంటే సత్ నిజంగా కదలదు, కానీ సత్తును ప్రకటింపజేసే మాధ్యమం కదిలినప్పుడు కదిలినట్టుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడూ చూసే చెయ్యి కాంతి ఉదాహరణ మళ్ళీ చూస్తే కాంతి సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన వస్తువుకి చలనం లేదు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంతటా ఉన్న వస్తువు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా కదులుతుంది? కదిలే ప్రసక్తి లేదు. కానీ చేతిని ఒక చోట పెడితే అక్కడ కాంతి ప్రకటితం అవుతోంది అన్నాం.
ఇప్పుడు చేతిని ఇటు అటు కదిపామనుకోండి, అప్పుడేమవుతుంది? కాంతి కూడా ఇటు అటు కదిలినట్టుగా అనిపిస్తుంది. చెయ్యి ఎటు మారితే అటు కాంతి కదిలినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా కాంతి కదులుతుందా? కాంతి కదలటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది సర్వవ్యాపి. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా అంతకుముందు చూసాం. అదేమిటి? మీరు సెలవులకు ఊరు వెళ్ళి మళ్ళీ మెడ్రాస్‌కి తిరిగి వస్తున్నారు అనుకుందాం. మద్రాసు ముందు స్టేషను బేసిన్ బ్రిడ్జ్. బేసిన్ బ్రిడ్జ్ దగ్గరికి రైలు రాగానే ఏమంటారు మీరు? హుషారుగా మద్రాసు వచ్చింది, మద్రాసు వచ్చింది అంటారు. నిజంగా మద్రాసు వస్తుందా? ఊరు ఎక్కడన్నా కదలగలదా? ఊరు కదలదు. మీ ట్రైనే మెడ్రాస్‌కి వెళ్తోంది. కానీ కదిలే ట్రైను లక్షణాన్ని కదలని ఊరికి ఆపాదించారు. అలాగే కదిలే భూమి లక్షణాన్ని కదలని సూర్యునికి ఆపాదిస్తారు. సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయాలు కూడా లెక్క వేస్తారు. ప్రతిరోజు మనం ఆ సమయం వార్తాపత్రికల్లో చూస్తాం. కానీ సైన్స్ పరంగా మనకి ఒక విషయం తెలుసు. ఏమిటది? సూర్యుడు కదలటం లేదు, భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి మనకి ఇలా పగలు రాత్రి అవుతున్నాయి, సూర్యోదయం సూర్యాస్తమయం అవుతున్నట్టుగా అనిపిస్తోంది అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసాం? కదిలే భూమి లక్షణాన్ని కదలని సూర్యునికి ఆపాదించాం. అలాగే కదిలే చెయ్యి లక్షణాన్ని కదలని కాంతికి ఆపాదిస్తాం. ఇంకొక ఉదాహరణ లైట్ హౌస్ యొక్క లైట్. లైట్ హౌస్ దగ్గర నిల్చుని చూస్తే 3 లైట్లు వస్తున్నట్టుగా, అది అన్ని వైపులా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి లైట్ హౌస్లోకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక్కటే లైట్ ఉంటుంది. అది కూడా కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఏకం అనేకంగా కనిపిస్తుంది. అచలం చలంగా కనిపిస్తోంది. దాని ముందు పెట్టిన పరికరం ద్వారా అది సాధ్యమవుతోంది. లైట్ హౌస్ దాకా వెళ్ళక్కర్లే. ఈ రోజుల్లో ఏదైనా స్టేజ్ మీద ఒక డాన్స్ ప్రోగ్రాం చూస్తే ఇంత పెద్ద ఫ్లడ్ లైట్ ఒకటి పెట్టి దాని ముందు ఒక రంగుల అద్దం పెడతాడు. ఆ స్టేజ్ మీద అనేక రంగులు ఇటు అటు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ ఫ్లడ్ లైట్ తిరగదు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఒక వస్తువు లక్షణాన్ని ఇంకొక వస్తువుకి ఆపాదిస్తున్నాము. దాన్ని ధర్మ అధ్యాస అంటారు. ఈ విధంగా శరీరం ప్రయాణం చేస్తుంది, మనసు ప్రయాణం చేస్తుంది, జీవరాశులు ప్రయాణం చేస్తాయి. కానీ చైతన్యానికి లేదా ఉనికికి ప్రయాణం లేదు. అయినా ఇవి ప్రయాణం చేయటం వల్ల, వీటికి దగ్గరగా చైతన్యం ఉండటం వల్ల అచలం చలంగా కనిపిస్తున్నది. దూరస్థం చాంతికేచ తత్. దూరస్థం అంటే చాలా దూరంగా ఉంది. భక్తి మార్గంలో భగవంతుడు ఎక్కడో దూరంగా వైకుంఠంలో ఉన్నాడని, మన ఆయన వైపు 2 అడుగులు వేస్తే భగవంతుడు మన వైపు 10 అడుగులు వస్తాడని విని మన ఆనంద బాష్పాలకు లోనవుతాం. కానీ భగవంతుడు సర్వవ్యాపకుడు. భక్తి మొదటి దశలో భగవంతుడితో మాట్లాడాలి అనుకున్నప్పుడు పైకి చూసి మాట్లాడతారు కొంతమంది. అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు అనుకుంటాం. ఒక పాట కూడా ఉంది, ఎక్కడో దూరాన కూర్చుని ఉన్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు అని. అది ఎంతో అద్భుతమైన పాటగా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. కానీ వేదాంతంలోకి వచ్చాక 2 వాక్యాలు తప్పే అని అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, భగవంతుడు సర్వవ్యాపకం. మన తలరాతలు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన రాయడు. పూజ స్వామీజీ హాస్యంగా చెప్తూ ఉంటారు, రుమాలి రోటీ చేసే వ్యక్తిని మీరు రోడ్డు మీద ఎప్పుడన్నా చూస్తే అతను చేత్తోనే గబగబా ఇలా 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 చేసేసి దాన్ని విసిరి అవతల పెనం మీద పడేలా వేస్తాడు. అలా భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో కూర్చుని మనని ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసి మనని ఆయనకి ఇష్టం వచ్చిన చోట్లలోకి విసిరివేయడు. మనం అది కర్మ సిద్ధాంతం నేర్చుకుంటే అర్థం చేసుకుంటాం. మనం చేసుకున్న కర్మల వల్లనే మనకి ఈ జన్మ వస్తుంది అని. ఇంతకీ మనం చెప్పవచ్చింది, భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, భగవంతుడు సర్వవ్యాపకం. ఎవరన్నా భక్తుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు అంటే మనం వైకుంఠంలో కూడా ఉన్నాడు అని యాడ్ చేస్తాం. అలాగే ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు అంటే కైలాసంలో కూడా ఉన్నాడు అని అంటాం. అందువల్ల భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే అంతటాలో మనము వస్తాం, మన హృదయము వస్తుంది. కాబట్టి మన హృదయంలో ఉన్నాడు. సో
3 దశల్లో చెప్పాలి అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా వైకుంఠంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు, నా హృదయంలో ఉన్నాడు. ఇది 2వ దశ. ఆ భగవంతుడు నేనే, అది 3వ దశ. నేనే అంటే అక్కడ గర్వంతో చెప్పడం కాదు. భగవంతునిలోని చైతన్యం, నాలోని చైతన్యం ఒకటే. ఆ విధంగా నేనే భగవంతుడు అని అర్థం చేసుకుంటాం. భగవంతుడు మన హృదయంలో కూడా ఉన్నాడు అంటే దూరస్థం చ అంతికే చ తత్ అంటే అర్థం ఇది. అంటే భగవంతుడు బాహ్యంగాను ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. ఇందాక చూసాం, అంతటా సద్రూపంలో ఉన్న భగవంతుడు మన హృదయంలో చిద్రూపంలో ఉంటాడు అని. దీనికి శంకరాచార్యుల వారు ఇంకొక వివరణ కూడా ఇస్తారు. జ్ఞానికి బ్రహ్మ చాలా దగ్గరగా ఉన్నాడు అని తెలుసు. అజ్ఞాని బ్రహ్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుని బాహ్యంగా వెతుకుతాడు. సో జ్ఞానికి బ్రహ్మ చాలా దగ్గరగా ఉన్నాడనే కాదు, నెక్స్ట్ స్టెప్ ఇందాక చెప్పాను, తానే బ్రహ్మ అని. అది కూడా జ్ఞానికి తెలుసు. బ్రహ్మ అంతటా ఉంటే నాకెందుకు తెలియటం లేదు అని మీకు సందేహం రావచ్చు. దానికి కృష్ణ పరమాత్మ సూక్ష్మత్వాత్ అని చెప్తున్నాడు. బ్రహ్మ సూక్ష్మంగా ఉండటం వల్ల తెలియటం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు నిజ జీవితంలోనే కొన్ని సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకోలేరు. కొంతమంది చాలా సటిల్ జోక్స్ వేస్తూ ఉంటారు, కొంతమంది బండగా జోక్స్ వేస్తూ ఉంటారు, అది ఈజీగా అర్థం అవుతుంది. కానీ కొన్ని సటిల్ జోక్స్ వేస్తారు, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి. అలాగే ఆ సూక్ష్మ బుద్ధి క్షురకుని కత్తి అంచులాగా ఉండాలి అని కఠోపనిషత్తులో కూడా చూస్తాం. ఒక వస్తువు శబ్దం చేస్తే ఆ శబ్దాన్ని బట్టి ఆ వస్తువుని గుర్తుపట్టవచ్చు. వస్తువుని ముట్టుకోగలిగితే స్పర్శను బట్టి చెప్పవచ్చు. రంగు రూపుని బట్టి వస్తువు ఆకారాన్ని చెప్పవచ్చు. అంటే ఆ వస్తువుకున్న ఏదో ఒక గుణం మీకు దాని గురించి తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. కానీ బ్రహ్మ సూక్ష్మం, అవిజ్ఞేయం. బ్రహ్మకు గుణాలు లేవు కాబట్టి తెలుసుకోవడం చాలా కష్టం. గుణాలు ఎక్కువ ఉంటే తేలిగ్గా తెలుసుకోవచ్చు, తక్కువ ఉంటే తెలుసుకోవడం కష్టం. పంచభూతాలకి గుణాల గురించి చెప్పినప్పుడు ఇది చూస్తే పృథివికి 5 గుణాలు ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇంగ్లీష్ లో రొమాంటిక్ పోయెట్స్ అంటారు, వాళ్ళు నేచర్ పోయెట్స్. వాళ్ళు నేచర్ ని ఈ 5 రకాలుగాను వర్ణిస్తారు. వాళ్ళ పోయట్రీలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను ఆస్వాదించవచ్చు మనం. అది పృథ్వీలో ఉంది. నీరు తీసుకుంటే శబ్ద, స్పర్శ, రూప, రసాలే ఉన్నాయి, గంధం లేదు, నీటికి వాసన లేదు. అలా అని నాకు వాసన తెలుస్తోంది అంటే అది దుర్వాసన అవుతుంది తప్పితే నిజమైన స్వచ్ఛమైన నీరుకి ఏ వాసన అంటదు. అగ్ని విషయానికి వచ్చేసరికి ఇంకోటి తగ్గుతుంది. అంటే శబ్ద, స్పర్శ, రూపాలే ఉంటాయి, వాసన ఉండదు, రుచి ఉండదు. వాయువు శబ్ద, స్పర్శ మాత్రమే ఉంటుంది, మిగతా 3 ఉండవు. ఆకాశానికి వచ్చేసరికి శబ్దం ఒక్కటే ఉంటుంది, అది కూడా మనకు అంత తేలిగ్గా తెలియదు. ఆకాశాన్ని నీలి ఆకాశం అని బోర్లించిన గిన్నెలా ఉందని మనం వర్ణిస్తాం, కానీ అది కూడా అనిపించినట్టుగా ఉంటుంది అని కలుపుకోవాలి. అసలైతే ఆకాశానికి స్పర్శ, రూపం, రసం, గంధం లేవు, ఒక్క శబ్దమే ఉంది. అది నాసా వాళ్ళు ఓం అని వినిపిస్తుందని రికార్డ్ చేశారని చెప్తూ ఉంటారు. సో ఆకాశం అన్నింటిలోకి సూక్ష్మం, అందువల్ల ఆకాశాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు బ్రహ్మ విషయానికి వచ్చేసరికి ఆకాశానికి ఉన్న శబ్ద గుణం కూడా లేదు, ఆకాశాన్నే అర్థం చేసుకోవటం కష్టం. అంటే ఇంకా మీరే ఊహించుకోండి, ఆ శబ్దం కూడా లేని బ్రహ్మ గురించి, అంటే సూక్ష్మమైన ఆకాశం కన్నా సూక్ష్మమైన బ్రహ్మ గురించి ఎలా అర్థం చేసుకుంటాం? అదంత తేలిగ్గా అర్థం అవ్వదు. కానీ అర్థం చేయటానికి ఉపనిషత్తులు, కృష్ణ పరమాత్మ మనకి చాలా తోడ్పడుతున్నారు. 17 అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. అవిభక్తం అంటే విభజన లేదు. ఈ బ్రహ్మ కూడా ఆకాశంలాగా విభజించ వీలు లేనిది. స్వామీజీ ఎప్పుడు చెప్తుంటారు, ఆకాశాన్ని ముక్కలుగా కోయలేము. ఒకవేళ అలా కోయగలిగే అవకాశం ఉంటే
మా ఇంట్లో ప్లేస్ లేదు, ఇంకొంచెం తీసుకెళ్తాను ఆకాశం నుంచి అని అనవచ్చు. దానికి అలా భాగాలు లేవు. సో అవిభక్తం అంటే భాగాలు లేనిది. భూతేషు విభక్తమివ స్థితం. కానీ అనేక జీవుల్లో ఉన్నాడు. అనేక జీవుల్లో అంటే భాగాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. జీవులలో విభజించబడినట్టుగా ఉన్నాడు. సర్వవ్యాపకుడైన బ్రహ్మకు భాగాలు లేవు. దానికి మనం చూసే ఉదాహరణ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. నిండు పున్నమి రాత్రి పండు వెన్నెల కురిపిస్తున్నప్పుడు చంద్రుడిని చూస్తే పూర్తి గుండ్రం ఆకారంలో ఉంటాడు. ఆ చంద్రుడు ఎదురుకుండా మీరు ఒక 10 కుండలు నీళ్లతో నింపి పెట్టారనుకోండి, ఏమవుతుంది? చంద్రుని యొక్క ప్రతిబింబాలు 10 ఏర్పడతాయి. అంటే నిజంగా 10 చంద్రుళ్ళు ఉన్నారా అంటే లేరు. ఒక్కడే చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు. కానీ 10 చంద్రుళ్ళు కింద ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అదే విధంగా బ్రహ్మ అనేక శరీరాల్లో ఉంటాడు. శరీరాల్లోనే మనకి చైతన్యం తెలుస్తోంది, కానీ శరీరాల మధ్య ఉన్న ఖాళీ జాగాలో తెలియటం లేదు. అంటే కాంతిని చేతి మీద మాత్రమే గమనించినట్టుగా బ్రహ్మ మాధ్యమం ఉన్న చోట మాత్రమే తెలుస్తున్నాడు. అంతేకాదు, కాంతికి విభాగాలు ఉన్నట్టుగా పొరపాటు పడుతున్నాం. కానీ లైట్ హౌస్ ఉదాహరణ మర్చిపోకూడదు. ఉన్నది ఒకటే బ్రహ్మ, అనేకంగా ప్రతిబింబాలు అనేకం ఉండటం వల్ల కనిపిస్తున్నాడు. తజ్ఞేయం. ఇలా ఏకం బ్రహ్మ, అనేకంగా కనిపిస్తున్న బ్రహ్మ గురించి తెలుసుకోవాలి. భూత భర్తృచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఇంకొక లక్షణం చెప్తున్నాడు బ్రహ్మ గురించి. ఏమిటది? ఆ బ్రహ్మ సృష్టి స్థితి లయ కారణం. ప్రభవ అంటే ఉత్పత్తి, విష్ణు అంటే కారణం, ప్రభవిష్ణు అంటే సృష్టి కారణం, గ్రసిష్ణు అంటే లయ కారణం, భూత భర్తృ అంటే స్థితి కారణం, భర్తృ అంటే భరించేవాడు. అందువలనే కుటుంబ బాధ్యతను స్వీకరించే పురుషుణ్ణి భర్త అంటారు. భరిస్తాడు కాబట్టి భర్త. భూత భర్తృ అంటే సర్వజీవరాశికి భర్త, అంటే స్థితి కారణం. ఎవరైతే సృష్టి స్థితి లయ కారణమో అది బ్రహ్మ అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని తైత్రీయంలో వస్తుంది. ఇక్కడ భగవద్గీతలో ఈ శ్లోకాల్లో కొన్ని నిర్వచనాలు చూసాం. అవేంటి? నిర్గుణ బ్రహ్మ, సర్వగతం, ఏకం, అఖండం, సద్రూపం. సద్రూపం అంటే సత్, ఉనికిగా ఉన్నాడు అని. ఇలా పంచజ్ఞానేంద్రియాలకు అందని బ్రహ్మ ఉన్నాడా అనే అనుమానం కలగవచ్చు. అందువల్ల కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు, మనసుని సూక్ష్మం చేసుకోవాలి బ్రహ్మ గురించి అర్థం చేసుకోవాలంటే అని. శాస్త్రం చెప్పే పద్ధతి ఆకాశ ఉపాసన. ఆకాశానికి స్పర్శ రూప రసగంధాలు లేవని చూసాం. ఆకాశానికి ఒక్క గుణమే ఉంది, అది శబ్దం. ఆకాశం అంటే ప్రదేశం. ఎవరైనా ఈ గదిలోకి వస్తే ఏమంటాం? ఇదిగో ఇక్కడ ప్రదేశం ఉంది, ఇలా వచ్చి కూర్చో అంటాం. కానీ నిజానికి ఆకాశానికి రూపం లేదు, అది కంటికి కనపడదు, కానీ సర్వవ్యాపకం. అలాంటి సూక్ష్మమైన ఆకాశం మీద ధ్యానం చేయమంటుంది శాస్త్రం. ఎందుకంటే బ్రహ్మకి నియరెస్ట్ ఎగ్జాంపుల్ ఆకాశం. ఆకాశం గురించి మనకి తెలుసు కాబట్టి ఆకాశం మీద ధ్యానం చేస్తే దానికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ అయిన బ్రహ్మను అర్థం చేసుకోవటం తేలిక అవుతుంది. సర్వమిత్యాకాశే తత్ ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి తన్మహ ఇత్యుపాసీత మహాన్ భవతి అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. ఇప్పుడు ఆకాశానికి బ్రహ్మకి ఇప్పటికే కొన్ని పోలికలు చూసాం. ఆకాశం సర్వవ్యాపకం, బ్రహ్మ సర్వవ్యాపకం. ఆకాశం అన్నిటికీ అధిష్టానం, బ్రహ్మ అన్నిటికీ అధిష్టానం. ఆకాశం అసంగం, బ్రహ్మ అసంగం. ఆకాశం అఖండం అంటే అవిభక్తం, భాగాలు చేయలేం. బ్రహ్మని కూడా భాగాలు చేయలేం. ఆ విధంగా వీటిలో ఏదైనా లక్షణం తీసుకుని దాని మీద ఉపాసన చేయవచ్చు. అన్ని భూతాల్లోకి అత్యంత సూక్ష్మమైనది ఆకాశం కాబట్టి ఆకాశం కన్నా సూక్ష్మమైన బ్రహ్మను తెలుసుకోవడానికి ఆకాశం మీద ధ్యానం చేస్తే మనసు కొంత సూక్ష్మం అవుతుంది. యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతమస్నుతే అంటే ఈ జ్ఞేయం గురించి చెప్పేటప్పుడు మొదట్లో కృష్ణ పరమాత్మ చెప్పాడు. సో ఆ బ్రహ్మ జ్ఞానం పొందితే అమృతం పొందుతావు అని చెప్తున్నాడు. అందువల్ల అటువంటి బ్రహ్మను
మనకు అర్థమయ్యేలా వివరించడానికి కంకణం కట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. 18 జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇంతవరకు సాత్ బ్రహ్మగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు చిత్ బ్రహ్మగా కృష్ణ పరమాత్మ చూపించబోతున్నాడు. చిత్ అంటే సరిగా అర్థం చేసుకోవాలి. మనం చిత్తుగా ఓడిపోయాడు అని వాడుతుంటాం. ఆ చిత్ కాదు, ఇక్కడ చైతన్యం. సో ఇంతవరకు సత్ రూపంలో ఉన్న బ్రహ్మ శుద్ధ సత్ నిర్గుణ బ్రహ్మ. ఆ బ్రహ్మే చిత్ రూపంలో ఉన్న ఆత్మ అని ఇక్కడ చూపించబోతున్నాడు. చిత్ అంటే చైతన్యం. ఇంత ముందు కూడా మనం చైతన్య యొక్క 5 లక్షణాలను చూసాం. వాటినే సత్తుగా ఆపాదించి కూడా చూసాం. ఇప్పుడు ఆ లక్షణాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఈ చైతన్యాన్ని వివరించడానికి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లో వాడిన పదాలనే వాడుతున్నాడు. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం అని చూసాం. కఠోపనిషత్తులోంచి కొన్ని శ్లోకాలను యథాతథంగా తీసుకొచ్చాడు. కొన్ని చోట్ల ఆ శ్లోకాల అర్థం తెచ్చుకున్నాడు. ఇక్కడ అర్థం వస్తుంది. హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుహు అని ముండకోపనిషత్తులో వస్తుంది. ఆ ముండకోపనిషత్తులోనే ఇంకోటి కూడా వస్తుంది. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ రెండవ మంత్రాన్ని దీపారాధన చేసేటప్పుడు ఆలయాల్లో పఠిస్తారు. వీటిలో మనం తీసుకోవాల్సిన పదం జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకు జ్యోతి. కేనోపనిషత్తులో కన్నుకు కన్ను, చెవికి చెవి, మనస్సుకు మనస్సు అని వస్తుంది. అది ఎలాగో కొంచెం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేదాంతంలో జ్యోతి అంటే దానికి ఒక సాంకేతిక అర్థం ఉంది. జ్యోతి నిర్వచనం దేని సమక్షంలో అయితే తక్కిన అన్ని వస్తువులు తెలుస్తాయో దాన్ని జ్యోతి అంటారు. ఆ నిర్వచనం ప్రకారం ఆకాశంలో ఉండే ప్రకాశవంతమైనవన్నీ జ్యోతులే. ఈ రెండవ శ్లోకంలో చూసాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు అన్నీ జ్యోతులే. పగలు సూర్యకాంతిలో వస్తువులన్నీ తెలుస్తున్నాయి. రాత్రి చంద్రుని వెన్నెల కాంతిలో వస్తువులన్నీ తెలుస్తున్నాయి. అమావాస్య రాత్రి అగ్ని సమక్షంలో తెలుస్తాయి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఉపనిషత్తు ఇంద్రియాలను మనసును కూడా జ్యోతి అంటుంది. ఎందుకంటే సూర్యుడు ఒక జ్యోతి అని చూసాం. సూర్యుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. సూర్యుడి సమక్షంలోనే అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఇంద్రియం కూడా ఒక జ్యోతి అంటోంది శాస్త్రం. అదెలా? అంత ప్రకాశవంతమైన సూర్యకాంతి గుడ్డివాడు చూడగలుగుతాడా? అతనికి కన్ను అనే ఇంద్రియం పనిచేయటం లేదు కాబట్టి అతనికి పగలికి రాత్రికి తేడా తెలియదు. అంటే సూర్యుడు గుడ్డివాణి ముందు వెలా పోతాడు. అంటే కన్ను ఒక జ్యోతి. కన్నుతో పాటు అన్ని ఇంద్రియాలను తీసుకోవాలి. అలాగే ముక్కు పనిచేయని వాళ్ళకి వాసనలు తెలియవు, చెవి పనిచేయని వాళ్ళకి శబ్దాలు తెలియవు. ఇవన్నీ విడివిడిగా ఒక్కొక్క జ్యోతి. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రమాణం కూడా జ్యోతే. తర్కం కూడా ఒక జ్యోతే. ఎందుకంటే తర్కం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. బృహదారణ్యకోపనిషత్తులో స్వయం జ్యోతి బ్రాహ్మణం అని ఒక అద్భుతమైన బ్రాహ్మణం ఉంది. అది ఇలా వర్కౌట్ చేసుకుంటూ వస్తుంది. ఏది అసలు జ్యోతి అంటే అనేక జ్యోతులు అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆత్మ స్వయం జ్యోతి అని వస్తుంది. అందులో మనం ఇంతవరకు చూసిన సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతితో పాటు ఇంకొక కాంతి వస్తుంది. అది శబ్దం లేదా వాక్కు ఒక జ్యోతి అంటుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కరెంటు పోయి గదంతా చీకటిగా ఉంటే మీరేం చేస్తారు? అదిగో అక్కడ బల్ల ఉంది, కొంచెం పక్కకి జరుగు, 2 అడుగులు ముందుకు రా, మళ్ళీ పక్కకి జరుగు అంటూ మాటలతో డైరెక్షన్స్ ఇస్తారు. అందువల్ల వాచాగ్ని ఒక జ్యోతి ఆ సందర్భంలో. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి ఇంద్రియాల మటుకు వెళ్తే కన్ను ఒక జ్యోతి. సూర్యుడు అంతలా ప్రకాశిస్తున్నా కన్ను చూడందే తెలియదని చూసాం. కన్ను ఒక జ్యోతి అయినా కన్నుని చూసేది ఇంకొకటి. అదేమిటి? మనసు. ఎందుకంటే కన్ను చూసినా దాని వెనక మనసు లేకపోతే తను చూసిన దాని అందాన్ని
కన్ను ఆస్వాదించలేదు. అంటే సూర్యోదయం ఎంత అందంగా ఉన్నా మనకి కళ్ళు కనబడుతున్నా మనసు దాని వెంట లేకపోతే అబ్బా ఎంత బాగుంది అని మనం అనలేము. కానీ మనసును సాక్షిగా చూసేది ఒకటి ఉంది. అది సాక్షి చైతన్యం. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసును సాక్షిగా చూసేది సాక్షి చైతన్యం లేదా ఆత్మ. అందువల్ల సూర్యుడు, ఇంద్రియాలు, మనసు జ్యోతులు అయితే ఆత్మ జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకే జ్యోతి. ఆ చైతన్యం కనుక లేకపోతే తక్కిన జ్యోతులను చూడలేం. ఐన్స్టీన్ మెదడుని ఒక మ్యూజియంలో పెట్టి ఆ శక్తివంతమైన మెదడుని 2+2 ఎంత అని అడిగితే అది చెప్పలేదు. ఎందువల్ల? దాని వెనుక చైతన్యం లేదు కాబట్టి. గాంధీ మీద జోక్ ఉంది. గాంధీ చేతిలో కర్ర ఉన్నా కూడా ఆయన మీద కాకి వాలితే దాన్ని పారద్రోలలేడు ఎందుకు అని చాలా ఆలోచిస్తాం. ఆయన స్టాచ్యూగా ఉంటే పారద్రోలలేడు అని అర్థం. ఆ విధంగా చైతన్యం లేకపోతే మిగతావి పని చేయలేవు. అందువల్ల ఆత్మను జ్యోతిషాం జ్యోతి అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ జ్యోతిషాం అపి తజ్జ్యోతి అన్నారు. అపి జ్యోతులన్నిటికీ కూడా ఇది జ్యోతి. ఆత్మ జ్యోతులకే జ్యోతి. తక్కిన జ్యోతులన్నీ ఆత్మజ్యోతి సమక్షంలోనే ప్రకాశిస్తాయి. పరం తమసహ ఉచ్యతే. ఈ జ్యోతి ప్రత్యేకత ఏమిటి అంటే అది చీకటిని కూడా ప్రకాశింపజేస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. మామూలుగా కాంతిని దేన్నన్నా తీసుకోండి, అది ఈ గోడను, ఇక్కడ ఉన్న వ్యక్తులను, ఈ పుస్తకాన్ని, అందులోని అక్షరాలను అన్నింటినీ ప్రకాశింపజేయగలదు. కానీ ఒకదాన్ని చూపించలేదు. అదేమిటి? చీకటిని. ఈ గది చీకటిగా ఉంది అని మీరు చిన్న క్యాండిల్ వెలిగించినా కూడా ఆ చీకటి పారిపోతుంది. దీనికి చిన్మయానంద స్వామి ఒక అద్భుతమైన కథను చెప్తారు. ఎవరో వెళ్ళి సూర్య భగవానుతో ఇలా అన్నారట, నిశిరాత్రి అని ఒక అందమైన స్త్రీ ఉంది, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోరాదా అని. సూర్య భగవానికి కుతూహలం వచ్చింది. ఎక్కడ ఉంది అంటే భూగోళానికి అటువైపు ఉంది అన్నారట. సంస్కృతంలో రాత్రి పదం స్త్రీలింగం. సో మనకి రాత్రి సూక్తం కూడా ఉంది. సరే, సూర్య భగవానుడు కష్టపడి ఆ మూలకి వెళ్తే ఇక్కడ లేదు, అటువైపు వెళ్ళింది అన్నారట. అలా ఇప్పటికీ సూర్య భగవానుడు ఆ నిశిరాత్రి కోసం వెతుకుతూనే ఉన్నాడు. అందువల్లే మనకి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతున్నాయి అని అంటారు. దీని అర్థం ఏమిటి అంటే సూర్యకాంతి ఉన్న చోట చీకటికి చోటు లేదు. అంటే సూర్యకాంతి ఎంత శక్తివంతమైనదైనా చీకటిని ప్రకాశింపజేయలేదు. అంటే ఇక్కడ చీకటి ఉంది అని చూపించలేదు. కానీ చైతన్యం ఒక్కటే చీకటిని కూడా చూపించగలదు. మనకి చీకటి ఎలా తెలుస్తోంది? చైతన్యం వల్ల. కళ్ళు చూపించటం లేదు. కళ్ళు వెలుతురుంటేనే పని చేస్తాయి. అన్నింటినీ చూపించే కళ్ళు చీకటిని చూపించలేకపోతే చీకటిని చూపించేదేమిటి? అదే ప్రత్యేక జ్యోతి. అందువల్లనే ఇది జ్యోతిషామపి జ్యోతి అయింది. అందువల్ల దాని తమస పరముచ్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. పరం అంటే ఇంకొకటి లేనిది, తమస అంటే చీకటిని. చీకటిని చూపించేది ఇంకొకటి లేదు. ఇదే ఆత్యంతిక జ్యోతి, ఇదే చైతన్యం. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంతేకాదు, ఈ సాత్ చిత్ బ్రహ్మే అన్నింటిలోనూ ఉన్నాడు. సర్వం బ్రహ్మమయం జగత్తు. ఈ నిర్వికార చైతన్యమే సవికార ప్రపంచంగా కనిపిస్తోంది. అదెలా సాధ్యం? విజ్ఞాన శాస్త్రం కూడా శక్తికి రూపం లేదు, కానీ అది రూపం ఉన్న పదార్థంగా మారుతుంది అంటుంది. అంటే ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్ అంటుంది. అదేవిధంగా వేదాంతం కూడా రూపం లేని బ్రహ్మ రూపం ఉన్న జగత్తుకు కారణమని, ఈ జగత్తు అంతటా ఉపాదాన కారణంగా భాసిల్లుతున్నాడని అంటుంది. ఈ బ్రహ్మే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం కూడా. సర్వం బ్రహ్మమయం జగత్తు అంటే ఈ మూడు బ్రహ్మే అవ్వాలి సహజంగా. ఇక్కడ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అన్నాడు. జ్ఞానం అంటే తెలుసుకునే ప్రమాణం, జ్ఞేయం అంటే తెలుసుకోబడే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మని జ్ఞేయంగా చూస్తూ వస్తున్నాం కదా. జ్ఞానగమ్యం అంటే ఆ జ్ఞానం పొందితే చేరుకోవాలనుకునే గమ్యం కూడా బ్రహ్మే.
ఈ బ్రహ్మను ఎక్కడ తెలుసుకోవాలి? బ్రహ్మ సర్వవ్యాపకుడైనా కూడా ఒక చోట తెలుసుకోవాలి. విద్యుత్ శక్తి అంతటా ఉన్నా కూడా తిరుగుతున్న ఫ్యాన్‌లో తెలుస్తుంది. లేదా వెలుగుతున్న లైట్‌లో తెలుస్తుంది. ఒకవేళ 2 లేకపోతే ప్లగ్ పాయింట్ దగ్గర టెస్టర్ పెట్టి చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా సాత్ చిత్ బ్రహ్మ అంతటా ఉన్నా కూడా బ్రహ్మను తెలుసుకునే ప్లగ్ పాయింట్ ఏమిటి అంటే మనమే. అంటే మన తల మీద టెస్టర్ పెట్టి చూడాలా అనకండి వెంటనే. సర్వస్య హృది విష్టితం. చైతన్యం అంతటా ఉన్నా దాన్ని తెలుసుకునేది మనస్సులోనే. హృది అంటే మనసు. శాస్త్రం ప్రకారం మనసు హృదయంలో ఉంటుంది. మనకు చైతన్యం ఉందని మనకి తెలుస్తుంది కానీ ఎదుటి వారికి తెలియదు. అందువల్ల చైతన్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను చైతన్యం ఉన్న జీవిని అని అర్థం చేసుకుంటే చాలు. ఎవరైనా నువ్వు ఉన్నావా అని అడిగితే ఏమో నాకు తెలీదు, మా ఆవిడని అడిగి చెప్తాను అని అంటారా? లేదా మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి ఆవిడ జడాన్ని పెళ్లి చేసుకోదు కాబట్టి నేను చైతన్యమే అయి ఉంటాను కాబట్టి నేను ఉన్నాను అని తర్కం ఉపయోగించి చెప్తారా? అవేమీ చేయరు. నేను ఉన్నాను అని ఖచ్చితంగా చెప్తారు. అంటే నాలో చైతన్యం ఉంది అని అర్థం. నా మనసులో జరుగుతున్నదేదో నాకు తెలుస్తుంది. నా మనసులో ఆలోచనలు ఏర్పడుతుంటే తెలుస్తోంది. మనసు శూన్యమవుతే తెలుస్తోంది. ఈ బోధ నాకు అర్థం అవుతోందో లేదో నాకు తెలుస్తోంది. అంటే మనసులో ఉన్నవి నాకు తెలుస్తున్నాయి. వృత్తి భావ అభావ సాక్షి. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని నేను సాక్షిగా చూస్తున్నాను. ఈ సాక్షి నాకే కాదు అందరి హృదయాల్లోనూ ఉంది. సర్వస్య హృది విష్టితం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే హృదయంలో అందుబాటులో ఉంది. దీనితో 4వ అంశం అయిన జ్ఞేయం గురించి కూడా అయిపోయింది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మొదట్లో అది చూసాం, మళ్ళీ ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ అధ్యాయం మొదట్లో చర్చించిన క్షేత్రజ్ఞుడు, ఇప్పుడు ముగించిన జ్ఞేయం బ్రహ్మ రెండూ ఒకటే తత్వాన్ని సూచిస్తున్నాయి. జీవాత్మ అయిన క్షేత్రజ్ఞుడే, పరమాత్మ అయిన జ్ఞేయం బ్రహ్మ రెండూ ఒకటే అయితే 2 పదాలను వాడి మనని అయోమయంలో పడవేయటం ఎందుకు అంటే ఇది వేదాంతంలో సహజంగా జరుగుతుంది. ఆ మాటకొస్తే నిజ జీవితంలో కూడా ఒకే వ్యక్తిని తండ్రి అంటాం, తనయుడు అంటాం, తాత అంటాం. అంటే అతను సందర్భాన్ని బట్టి మారుతాడు. అలాగే చూసే కోణాన్ని బట్టి దేశం కూడా మారుతుంది. ఒక ప్రాంతాన్ని అడయార్ అంటే ఇంకొకరు చెన్నై అంటారు, ఇంకొకరు తమిళనాడు అంటారు. ఏది కరెక్ట్ అంటే అతను చూసిన కోణం ప్రకారం ఎవరిది వారిదే కరెక్ట్. అదేవిధంగా చైతన్యం సర్వవ్యాపకం అయినా కూడా చైతన్యాన్ని వ్యష్టిపరంగా చూస్తే వ్యష్టిలో ఉన్న చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు లేదా జీవాత్మ అంటారు. అదే చైతన్యాన్ని సమష్టిపరంగా చూస్తే జ్ఞేయం బ్రహ్మ లేదా పరమాత్మ అంటారు. మనం ఇందాక ఇంకొక పదం వాడుకున్నా అది మహాక్షేత్రజ్ఞుడు అని. ఆ విధంగా క్షేత్రజ్ఞుడు అంటే జ్ఞేయం బ్రహ్మ. బ్రహ్మ గురించి చెప్పేటప్పుడల్లా ఆకాశం ఉదాహరణ చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఆకాశం ఉదాహరణే చూడవచ్చు. ఘటాకాశం, మహాకాశం అంటాం. ఆకాశాన్ని ముక్కలుగా కోయలేమని ఇందాకే చూసాం. మరి ఘటాకాశం వేరు, మహాకాశం వేరా అని ప్రశ్న అడిగితే వేరు అనకూడదు, ఒకటే అనకూడదు. భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది అనాలి. అంతటా ఉన్న ఆకాశం కుండలో ఉంటే దాన్ని ఘటాకాశం అంటున్నాం. కొత్తగా అక్కడ పుట్టలేదు. కుండ పగిలిపోతే కొత్తగా వెళ్ళి అందులో కలవదు. అలాగే అంతటా సర్వవ్యాపకంగా ఉన్న జ్ఞేయం బ్రహ్మ మన శరీరంలో ఉంటే క్షేత్రజ్ఞుడు అంటున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.